నమస్తే J11 తెలుగు న్యూస్ కు స్వాగతం. నిన్న జరిగిన ఏదైతే విలేకరుల మీద దాడి జరిగిందో అందుకు కారకుడైన మోహన్ బాబు గారిని ఆయనకు గతంలో భారత ప్రభుత్వం ఒక అత్యున్నతమైన ఒక పురస్కారాన్ని అందించింది. ఎందుకంటే సొసైటీలో ఒక మంచి వ్యక్తిగా ఒక కళాకారుడిగా సేవ చేసిందని ఇచ్చింది. కానీ ఆయన వీధి రౌడీలాగా ఆయన ఇంట్లో బౌన్సర్లను పెట్టుకొని కొడుకును కొట్టుకుంటా బయట రోడ్ల మీద జనాలను కొట్టుకుంటా పిచ్చుకు పెరిగినట్టు తిరుగుతుంటే సమాజంలో ప్రజలకు వారధులుగా ఉన్న విలేకరులు ఏదైతే జరుగుతున్న సంఘటనను కవర్ చేయడానికి వెళ్తే ఆయన వాళ్ళ మీద దాడి చేసి ఒక రకంగా చెప్తే అది అత్యాయత్నం. అంటే ఒక వ్యక్తిని చంపే విధంగా అయ్యప్ప మాలలో నేను ఒక విలేకరిని కొట్టడమే కాకుండా ఆయన కొట్టినప్పుడు మనం ఇక్కడైతే చూసినామో టీవీలో కానీ మనకు సోషల్ మీడియాలో వస్తున్నవి. ఇక్కడ చెవు దగ్గర ఉన్న మొత్తం పురే పలిగిపోయింది. ఈరోజు స్కల్ పలిగిపోయింది. ఆయన కుటుంబానికి ఎవరు బాధ్యులు? ఇదే మోహన్ బాబుని ఇంకా అరెస్ట్ చేయకుండా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఆయనకు ఎందుకు కుమ్ము కాస్తున్నారు? వెంటనే మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి. ఆయన మీద అత్యాయత్నం కేసు పెట్టాలి. ఆయనను జైల్లో పెట్టాలి. ఆయనకి ఇచ్చిన అవార్డును ప్రభుత్వం కూడా వాపసు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్లో జర్నలిస్టుల పైన దాడి జరగడం అనేది హేయమైన చర్య. ప్రజలకు ప్రభుత్వానికి సమస్యను పరిష్కరించే పాలకులకు మధ్య వారధిగా ఉండే జర్నలిస్టుల మీద దాడి చేయడం అనేది హేయమైన చర్య. వాళ్ళ కుటుంబ సమస్య ఉంటే వాళ్ళ ఇంట్లో చూసుకోవాలి తప్ప బజార్లో పడ్డదాన్ని ఒక పత్రికా జర్నలిస్టుగా ఒక వీడియో జర్నలిస్టుగా వాళ్ళ విధి నిర్వహణ కోసం వాళ్ళు వెళ్ళిన వాళ్ళని కొట్టబడడం అనేది ఏమైన చర్య. అందులోనూ అయ్యప్ప మాలలో ఉండి ఎంతో నిష్టగా ఉండి ఒక అయ్యప్ప మీద దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేయాలి, వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. అలాగే వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు ఎవరైతే జర్నలిస్టులు ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పనిచేస్తున్నారో వాళ్ళకు ప్రభుత్వం విధిగా రక్షణ కల్పించాలి. అలాంటి వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు బుక్ చేసేసి ఇంకొకసారి జర్నలిస్టుల మీద ఇలాంటి దాడులు జరగకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా అయ్యప్ప మాలలో ఉన్న వాళ్ళు ఎంతో నిష్టగా ఉండి వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఒక మాలాధారణ భక్తుడు అనేది కూడా చూడకుండా అతను ఒక రకంగా మోహన్ బాబు అనే వ్యక్తి కుహానవాది. అతనికి హిందువులు అంటే నచ్చదు. వాస్తవానికి చాలా సందర్భంలో చాలా ఇంటర్వ్యూల్లో కూడా చూసాము, ఓ రిపోర్టర్గా మేము కూడా చూసాము. తను ఒక షిరిడి సాయిబాబా భక్తునిగా కూడా అతను చాలా సందర్భంగా హిందువుల మీద అతను తన కొడుకు తీసిన సినిమాల్లో కూడా బ్రాహ్మణులు హిందువులను కూడా కించపరుచు తీసిన సన్నివేశాల్లో ధర్నాలు రస్తరోకలు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంకొకసారి ఇలాంటి చర్యలకి ఇలాగా పాల్పడితే మోహన్ బాబు ఇంటిని జర్నలిస్టుల వద్ద కలిసి ముట్టనిస్తామని హెచ్చరిస్తున్నాం. జర్నలిస్ట్ పైన దాడి జరిగిందో ఆ దాడికి చర్చల జర్నలిస్టులు మొత్తము ఖండిస్తున్నారు. ఇంకోటి ఈ మోహన్ బాబు ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలు కానీ ఏవైనా సరే అందరూ జర్నలిస్టులు ఖండిస్తున్నారు. ఏది ఏమైనా కూడా మోహన్ బాబు పైన జర్నలిస్టుల దాడికి నిరసనగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. వార్తల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.